తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు అన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఇప్పుడు జూన్ నెలలో ఉండి అసలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు అసలు మీరు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. తులారాశి వాళ్లకు ఈ జూన్ నెలలో బాగుద్దమ్మా. పనులు సమన్వయం చేసుకుంటారు. రాబోయేటువంటి పనుల గురించి ఎట్లనో ఏమో అని ఆలోచన చేసేటువంటి వాళ్లకు తప్పకుండా ఉన్నతమైనటువంటి పనులు వీళ్లకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఒరవడి ఏదో సృష్టించాలి, మేము కొత్తదనంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో వీళ్ళు ముందుకు వెళతారుగాక. గతంలో చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వీళ్ళ దగ్గరికి వచ్చి, ఈ రాశి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరే చెయ్యాలి, మీరే కావాలి అనేటువంటి ఇదితో ఉంటారు. పైగా కొత్త వాళ్ళ యొక్క పరిచయము కూడా కొత్త కొత్త పనులు, కొత్త వ్యాపారాలు చేసుకోవటానికి కొత్త వాళ్ళు కొంతమంది పరిచయం అవుతారు. వాటిల్లో కూడా కొంతమంది జారిపోతుంటారు, మళ్ళీ వస్తామని చెప్పి. కొంతమంది అనూహ్యముగా అనుకోకుండా కొంతమంది మళ్ళీ రావటం జరుగుతుంది. అలా వచ్చి కొన్ని పనులు ముఖ్యంగా ముందుకు చేసుకోవటానికి వీలుగా ముందుకు వెళతారు. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళ యొక్క ఒరవడి కొంత మార్చుకుంటారు. రెగ్యులర్గా ఉండేటువంటి విధానము కంటే కూడా మనం అలా ఉండకూడదు, ఇలా మారితే మనకు కొంచెం మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో వాళ్ళ యొక్క విధానము మార్చుకొని ముందుకు వెళతారుగాక. అలా జరుగుతాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు నడుస్తుంటాయి. వాళ్లకు రావాల్సినటువంటి జీతాలు వాళ్ళకు వస్తాయి. కొత్తగా ఏముండదండి అమ్మా, అంటే ప్రమోషన్స్ అలాంటి ఏముండవంటారా? ప్రమోషన్స్ లాంటివి ఉండకపోవచ్చమ్మ. ఏదో ఒకరిద్దరికి ఎక్కడో జరిగినాయంటే వాళ్ళ లగ్నముల రీత్యా, వాళ్ళు పుట్టినటువంటి లగ్నం రీత్యా వాళ్ళకు జరుగుతాయేమో. అందరికీ ఖచ్చితంగా ఇదే జరుగుతుందనడానికి ఉండదు. బహుశా మామూలుగా ఈ అప్గ్రేడ్ కావటము అనేటువంటిది కొంచెం ఉండకపోవచ్చు. యథావిధిగా సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకుంటారు. అలాగే వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కూడా చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద వ్యాపారాల వరకు ఎవరు చేసినా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సజావుగా చేసుకుంటూ ఉంటారు. అంటే నభోగాయ న ధర్మాయ, అంటే చాలా లాభాలు వచ్చినాయి, అట్లా నష్టం వచ్చింది, రెండూ లేవు, సజావుగా నడుస్తూ ఉంటుంది. ఈ మాసం అంతా కూడా బాగుందిలే, పర్లేదు, మనకు డోంట్ వర్రీ, బాగున్నాం కదా, రావాలి, యథావిధిగా వచ్చేది వచ్చింది కదా అనేటువంటి దీంతోనే ఉంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధించుకోవచ్చు. భూములు అమ్మకము కొనటము వాటి విషయాల్లో కొంత లాభాలు అనేటువంటిది ఏర్పడతాయి కాక. బంధువుల రాక అనేటువంటిది ఉండి అనూహ్యముగా కొంత డబ్బు ఖర్చు కావటం లాంటివి. చదువు వచ్చినప్పుడు 10 రూపాయలు పెట్టక తప్పదు. అదే అనవసరంగా మనకి ఈ నెలలో ఎక్కువ ఖర్చు అయింది, ఎలా చేయాలబ్బా అనేటువంటి ఆలోచనలో పడతారు. దాన్ని ఏదో సమన్వయంగా చేసుకుంటారు, పెద్దగా ఇబ్బంది ఉండదు కాక. దానివల్ల అంత పెద్ద ఇబ్బంది ఉంటుంది అనడానికైతే లేదు ఎటువంటిది. అంతేకాదు, కోర్టు పరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు కనుక ఉంటే అవి వాయిదాలు పడతాయి. వీళ్ళకి సంబంధించినటువంటివి ఏముండినా వాయిదాలు పడతాయి. అలాగే పాత మిత్రులు కలవటం లాంటివి జరగవచ్చు ఈ మాసంలో వీళ్ళకు. అలానే ఆరోగ్య సమస్యలు ఉంటాయండి వీళ్ళకి? అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏమీ ఉండవమ్మా. ఏదో చిన్నపాటివి అలా చూపించడము, తర్వాత మళ్ళా ట్యాబ్లెట్ వేసుకుంటే పోవడము అలాంటివే ఉంటాయి. కానీ పెద్దగా అనారోగ్య పరిస్థితులు వస్తాయి అని అనటానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు, అనుకూలవంతముగానే ఉన్నది. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండొచ్చు అంటే జూన్ నెలలో? రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు ఏదో గొప్పగా సాధిస్తారు అనేటువంటిది లేదు, కానీ యథావిధిగా చేసుకుంటారు. కొంత ఉపయోగం ఉంటుంది వీళ్ళకు. అంటే మంచి లాభాలు సంపాదించినారు రియల్ ఎస్టేట్ సంఘంలో ఉన్నట్టుండి అనూహ్యంగా కలిసి వచ్చింది అనేంతటి ఇదైతే ఉండదు, కానీ కొంతవరకు మేలైతే ఉంటుంది, లాభాలు అయితే వస్తాయి. మరీ ఎక్కువ లాభాలు కాకపోయినా లాభం అయితే వస్తుంది, చేసుకోవచ్చును రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు, ఇబ్బంది ఉండదు. అలాగే
రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ ఉన్నది. వాళ్లకు ఒక వ్యక్తి అడ్డపడేటువంటి అవకాశం ఉన్నది. జాగ్రత్తగా చూసుకుంటే మేలు జరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారికి సంబంధించండి పరిహారం ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ జూన్ నెలలో? తులారాశి వాళ్లకు మామూలుగా వాళ్లకు కావాల్సినటువంటి పనులు కానీ లేదా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో కానీ లేదా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలి అనేటువంటి విధానముగా కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదో ఒక ఆలోచనలు ఉంటాయి మనిషికి, లేకుండా ఉండవు కదా వీళ్ళకు కూడా. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మేలు జరగాలి, మేము ఏం చేసుకుంటే బాగుంటుంది, మాకేమిటి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏ దేవుడికి చేసుకుంటే మేలు అంటే నవగ్రహాలకే పూజ చేసుకుంటే మంచిది. ఎందుకంటే గ్రహస్థితులు అనుకూలముగా ఉండాలి. మొదట నవగ్రహాలకు ఆరాధన చేస్తేనే మంచిది. రోజు నవగ్రహాలకు తిరగటం చేసుకోవటం ఇంకా మంచిది. ఒకసారి నవగ్రహ హవనము కానీ నవగ్రహ పూజ కానీ చేసుకుంటే మేలు జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.